మౌనరాగమ ఎపిసోడ్ 18. ఫ్రెండ్ చీకొట్టిన విషయం మంచాన పడ్డ ప్రకాష్కి అప్పుడు తెలియలేదు. తన పరువు పోయింది అని వేణి లీలాలపై పగ పెంచుకొని పడుకున్నాడు. అప్పటి నుంచి లీలా వేణీలపై కోపంతో రగిలిపోతున్నాడు ప్రకాష్. ఇన్ని రోజులు ఇంటి గొడవ నిక్కీ గోలలో పడి అంతగా పట్టించుకోలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత వాళ్ళని అంత సంతోషంగా చూస్తుంటే తట్టుకోలేక చస్తున్నాడు ఏ ప్రసిగాడు. మిత్రులు చేసింది తప్పు అని తెలిసి కూడా వంత పాడుతూ అన్యాయంగా దాని ప్రాణం మీదకి తెచ్చిన వీడిది తప్పు కాదేం మరి. వాడి చేతులారా వాడే చేసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టించుకున్నాడు. ఇందులో వాళ్ళ తప్పేముంది? పెద్ద కోడల్ని నిద్రపుచ్చి ఇంకా మేనకోడలి గదిలో లైట్ వెలుగుతూనే ఉండడం చూసి ఇదేంటి ఇంకా పడుకోలేదా అనుకుంటూనే చిన్నగా డోర్ తట్టింది జాను. లీలా మీదనే కారాలు మిరియాలు నూరుతున్న శిల్పాకి ఉన్నట్టుండి తలుపు శబ్దం వినిపించి అదిరిపడి ఈ టైంలో ఎవర్రా అనుకుంటూనే తలుపు తెరిచింది. ఎదురుగా జాను చిన్నగా నవ్వుతూ బేబీ ఇంకా పడుకోలేదారా ప్రేమగా అడిగింది. అత్త ప్రేమకి కాస్త నెమ్మదించి లేదత్త కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టట్లేదు అమాయకంగా ఫేస్ని పెట్టేసింది. దాని ఫేస్లోని డల్నెస్ని చూడలేక ప్రేమగా దాని చంప నిమురుతూ కాసేపు అడ్జస్ట్ అయితే పడుతుందిలేమ్మా దా పడుకుందువు అంటూ మాట్లాడుతూనే తన ఒళ్ళో పడుకోబెట్టుకొని జుట్టు సవరిస్తూ అమ్మా నాన్న కూడా వచ్చుంటే బాగుండేది కదా బేబీ, చాలా రోజులైంది వాళ్ళని చూసి, పాపం ఆయన కూడా చెల్లిని చూడాలి అనుకున్నాడు. బిడ్డ పెళ్లి కన్నా వస్తుందని చాలా ఆశపడ్డాడురా, కానీ టైం కుదరలేదంట కదా. ఎవరికైనా తల్లి లాంటి వారి ఒళ్ళో పడుకుంటే ఎంతో కమ్మగా హాయిగా ఉంటుంది. కానీ ఈ గొడ్డుపోతు మొహానికి మాత్రం అదేదో ముళ్ళకంప మీద పడుకుందా అన్న మాదిరి ఫీల్ అయ్యి చస్తుంది పడుకున్నప్పటి నుంచి. అలా పడుకోవడం ఇష్టం లేకే అటు ఇటు కదులుతూ కాస్త ఇబ్బంది పడుతూనే అత్త మాటలను వింటూ అత్త ఏం చేస్తాం, ఇక్కడలాగా అక్కడ ఇష్టం వచ్చినట్టు లీవ్ ఇవ్వమంటే ఇవ్వరు కదా ఎవరైనా, అందుకే కుదరలేదు. దాని మాటల్లో తన జన్మభూమిని అవహేళన చేస్తున్న మాదిరి మాటలు వస్తుంటే ఆ తల్లి గుండె సహించలేకపోతున్నా దానిపై కోపాన్ని చూపెట్టలేక అంతేలే బేబీ ఏం చేస్తాం, ఇక్కడంటే మన ప్రేమలు ఆప్యాయతలు సంస్కారం మర్యాదలు బాగా తెలిసిన వాళ్ళమే ఉంటాం కాబట్టి ఎదుటి వారి బాధ అర్థం చేసుకుంటాము. అక్కడంటే ఎవడో తెలీదు ముక్కు ముఖం తెలియని వాళ్ళ కాళ్ళ దగ్గర పనిచేయాలి కదా, అంతేలే ఎవరిస్తారు లీవు. సరే బేబీ కాస్త ఏదైనా జ్యూస్ తాగేసి పడుకో, పొద్దున్న పూజ ఉంది కదా, ఇక నేను వెళ్ళొస్తాను. నవ్వుతూనే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి వెళ్ళిపోయింది జాను. అత్త మాటల్లో వాళ్ళని పొగిడిందో తిట్టిందో అర్థం కాక బుర్రగొక్కుంటూ తను వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది శిల్ప. అసలు ఆ బుర్ర ఉంటే కదా ఏదైనా అర్థం కావడానికి. కోపంగా చిరుబుర్లాడుతూ వచ్చిన భార్యను చూసి జాను ఏమైందే అట్లున్నో ఏదో బుక్ చదువుకుంటున్న రాము కల్లా స్పెట్స్ తీస్తూనే అడిగాడు. భర్త మాటలు వింటూ డోర్ లాక్ వేసి అంటూనే వచ్చి అతని ఒళ్ళో తలపెట్టేసుకొని అసలు మీరు శశికళ వాళ్ళని ఎందుకు పిలిచారండి? సంస్కారం సాంప్రదాయాల గురించి తెలియని దాని నోటి నుంచి అలాంటి మాటలు విన్న ఆ మనసు కాస్త కష్టపడుతుంటేనే కొంచెం బాధగా అంది జాను. పెళ్ళాం మాటల్లోనే కాదు ప్రవర్తనలో కూడా ఏదో బాధ ధ్వనిస్తుంటే ప్రేమగా తనని గుండెల మీదకి తీసుకుంటూ ఏమైందిరా ఎందుకంత డల్గా ఉన్నావు లాలనగా అడిగాడు రామ్. ఏం లేదండి అని జాను అంటే అరే చెప్పే నా దగ్గర ఏంటి దాపరికాలు అని అడిగాడు రామ్. ముందు నుంచి ఆ శశికళకి మనం చెప్పే ఏ ఒక్క మాట నచ్చదు, పద్ధతిగా ఉండమంటే నచ్చదు, ఎప్పుడు పాష్గానే ఉండాలి అంటుంది. దానిలాగానే దాని బిడ్డ కూడా తయారైంది. నా బిడ్డ పెళ్ళికి తనని పిలవడం ఇష్టం లేకపోయినా మీకోసం సైలెంట్గా ఉన్నాను, కానీ కూతుర్ని పంపిస్తున్నా అంటే ఇక్కడికి వచ్చి అది ఎంత షో దొబ్బుతుందో అని తల పట్టేసుకున్నా. వరుసకి మేనకోడలు అవుతుంది కదా అని ప్రేమగా మాట్లాడితే పెద్దవారి దగ్గర ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో కూడా సోయ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగింది అది అంటూ రూమ్లో జరిగిన సంఘటన అంతా మెల్లిగా చెప్పేసింది భర్తతో. భార్య వేదనలో బాధలో అర్థాన్ని తెలుసుకున్న రామ్ వదిలే బంగారం, గన్నేరు చెట్టుకి మల్లెపూలు పూస్తాయి ఏంటి, గన్నేరు పూలే పూస్తాయి. తల్లి బుద్ధి ఎలా ఉంటే పిల్ల బుద్ధి కూడా అలానే ఉంటుంది కదా, దాని గురించి నువ్వేం పట్టించుకోకు, ఎలాగో పెళ్ళికి వచ్చింది కదా అయిపోగానే వెళ్ళిపోతుందిలే, నువ్వు దాని మాటలేం బుర్రకెక్కించుకోకు సరేనా ప్రేమగా తన చెంప ఒత్తుతూ అన్నాడు. అంటూ చిన్నపిల్లల అతని గుండెల్లో ఒదిగిపోయింది జాను. పొద్దున్న అయిపోయింది. జరగాల్సిన పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసి అందరినీ పిలిచేస్తుంది జాను. హోమం దగ్గర కొత్త వధూవరుల్ని కూర్చోబెట్టి హోమం స్టార్ట్ చేపించారు. చకచకా రెడీ అయిపోయి చక్కగా లంగా ఓని వేసుకొని పరుగున వచ్చి అక్కపక్కన సెటిల్ అయింది లీల. దాని ముఖం చూడగానే పక్కకి తిప్పేసుకుంది శిల్ప. యాజ్ ఇట్ ఈస్గానే ఇష్టం లేని బామ్మ రంజని రాలేదు పూజకి, వాళ్ళ రూమ్స్లోనే ఉన్నారు. నచ్చిన వాళ్ళు మాత్రమే పిల్లల దగ్గర ఉండి ప్రేమగా పూజ చేపిస్తున్నారు. పొద్దున్న అవగానే లేచి ఫ్రెష్ అయిపోయి
వైట్ టీషర్ట్ జీన్స్ వేసుకొని ఈ దెయ్యం ఇంకా లేచిందా లేదా అని రూమ్ అంతా చెక్ చేస్తే ఖాళీ. ఏంటిది ఎక్కడికి పోయింది పొద్దు పొద్దున్నే అని కింద పూజ శబ్దం వినిపించగానే పైనుంచే కిందకి తొంగి చూస్తుంటే వదిన పక్కన బుద్ధిగా లంగా ఓణీలో కూర్చొని తనకు ఏం కావాలో అవన్నీ అందిస్తున్న వాడి ప్రేయస్ని చూడగానే పెదవులు ఎంతో అందంగా విచ్చుకున్నాయి లక్షికి. ఆహా! నా బుజ్జి రాక్షసి. నీ వల్ల లంగా ఓణికే హైప్ వస్తుంది బేబీ. అంత ముద్దుగా ఉంటావు ఆ డ్రెస్‌లో అనుకుంటూనే కిందకి దిగుతూ నిన్న చెప్పిన దాని మాటలు గుర్తొచ్చి చుట్టూరా అంతా పరికించాడు. ఎవడైనా దాని వైపు వంకర చూపులు వేసుకొని చూస్తున్నాడా అనేసి. టైం బాగుండి ఎవరూ కనిపించక అనుమానంతో ముడిచిన నొసల్ని రిలాక్స్‌గా విడదీసి వచ్చి లీలా పక్కన కూర్చుంటూనే దాని నడుము గిల్లేశాడు. వాడి సడన్ ప్రక్రియకి ఒక ఝలకిచ్చి కోపంగా వాడి వైపే ఒక చూపు చూసి మళ్ళీ పూజ వైపుకు తిరిగింది లీల. అది చూసిన శిల్ప మాత్రం చెప్తా చెప్తా అంటే బాబుగారి చేతులు అక్కడికే పోతున్నాయి. అంత నచ్చిందా అది నీకు? నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోయే మాదిరి పరాపరా కొరికింది. దేవుడికి దండం పెడుతున్నట్టుగా చేతులు రెండూ జోడించి కావాలని దాని నడుముకు తగులుతూ కూర్చున్నాడు లక్కీ. వాడి స్పర్శ తగులుతుంటే గిలిగింతలు ఉన్నా అందరి ముందు గట్టిగా అరవలేక ప్రస్తుతానికి వాడి లవ్ టచ్ని తనువంతా ఫీల్ అవుతుంది లీల. దానికి తెలుస్తున్నా ఏమనట్లేదు అని తెలియగానే ఇంకాస్త దగ్గరికి జరిగాడు. అది చూసి ఎవరైనా చూస్తే తిట్టేస్తారు అనేసి దేనికైనా ఎవరినైనా పిలిస్తే బావుండు అనుకుంటూ ఉండగానే అమ్మా బంతిపూలు తేలేదా లేవిక్కడ అని పూజారి గారు అనడం ఆలస్యం. లోపల ఉన్నట్టుగా ఉన్నాయి అంకుల్, ఆగండి నేను తెచ్చిస్తా. టక్కున పైకి లేచి వంటగదిలోకి పరిగెత్తింది లీల. అది కావాలనే చేసింది అని అర్థమవుతున్నా నోరు తెరిచి ఏమనలేకపోయాడు లక్కీ బాబు. కారణం దాని లంగా ఓని బ్యాక్ క్యూకే మైండ్ బ్లాక్ అయిపోయింది బాబుకి. జాకెట్ ఆల్మోస్ట్ అంతా థ్రెడ్స్తో చేయబడింది. పట్టి పట్టి వెతికితే కానీ శరీరం కనిపించదులేండి. మన బాబువి స్కానింగ్ ఐస్ కాబట్టి దాని అందాలన్నీ పసిగట్టేశాడు. పూలను తీసుకొచ్చి పక్కన కూర్చోకుండా కావాలనే కిచెన్ దగ్గరే నిల్చొని చూస్తుంది. అది దూరం జరగగానే ఇక్కడ మన బాబు డల్ అయిపోతే అక్కడ శిల్ప పాప దిల్కుష్ అయిపోయింది. కానీ వాడి చూపుల్ని మాత్రం దాని నుంచి ఎలా లాగేయాలో తెలియక జుట్టు పీకేసుకుంటుంది. వాడు తన వైపే చూస్తున్నాడు అని తెలుస్తున్నా కావాలని తన వైపుకు చూడకుండా ఎక్కడెక్కడో చూసేస్తుంది లీల. అది వాడి వైపుకు చూస్తుందేమో పిలుద్దాం అనుకుంటున్న వాడి నెత్తున చల్లటి నీళ్లు పోసేసి చల్లగా నిల్చుంది. అది అర్థం చేసుకున్న మన బాబు నా దగ్గరే నీ కదలా, ఆగు నీ పని చెప్తా అనేసి ఏదో ఫోన్ కాల్ వస్తున్నట్టుగా పక్కకు వెళ్ళిపోయాడు లక్ష్. ఎటో చూస్తున్న లీల చుట్టూ చూస్తూనే అటుగా చూస్తే బుద్ధ విగ్రహంలా అక్కడ ఉండాల్సిన బాబు జాడ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడక ఎక్కడికి పోయాడా అనేసి కాస్త ముందుకు వంగి తొంగి తొంగి చూస్తుంటే కిచెన్కి ఇంకొక వైపు నుంచి వచ్చేసి దాన్ని లోపలికి లాగేసి ఒక డోర్ క్లోజ్ చేసేసి దాన్ని గోడకి లాక్ చేసేసాడు లక్కీ. అస్సలు ఊహించని ఆ ప్రక్రియకి మన బిడ్డ బిగుసుకుపోతే డోర్కి గొల్లం పెడుతూ దాన్ని సూటిగా చూస్తూ మీదకొచ్చేశాడు లక్కీ. వాడి వేగం చూసి కొట్టేస్తాడేమో అని భయపడి టక్కున కళ్ళు మూసేసుకుంది. దాని అవస్థకి చిన్నగా నవ్వుతూ మెల్లిగా వాడి చేతిని దాని నడుం మీదుగా పోనిచ్చి వెనుక వీపుపై వేసి ఒక్కసారిగా మీదికి లాక్కున్నాడు. భయంతో మూసుకున్న కళ్ళన్నీ బెదురుతో తెరిపించేసి దాని కళ్ళలోకే చూస్తూ ఏమే నా నుంచి తప్పించుకుపోతున్నావెందుకు చేతి వేళ్లతో వీపుపై నాట్యమాడుతూ అడుగుతుంటే వాడి వేళ్ల స్పర్శకి ఒంటికి గిలిగింతలు పుట్టి మెలికలు తిరుగుతూ నేనేం తప్పించుకోలేదే భారంగా పలుకుతున్న దాని పెదాల్ని చూసి మెల్లిగా వాటిని టచ్ చేశాడు. తనేం చేస్తున్నాడో పాలుపోక ఏం చేస్తున్నావు పెరిగిన గుండె వేగంతోనే అడిగింది అదురుతున్న అదరాలతో. వాడు పట్టుకుంటూ ఉండగా మాట్లాడేసరికి పట్టుకున్న పెదాలు కాస్త చేయి జారిపోవడంతో కోపం వచ్చి ఎందుకే గోల్ చేస్తావు, సైలెంట్గా ఉండు ముద్దుగా కసురుకుంటూనే మళ్ళీ పట్టుకోబోతుంటే లటుక్కున లోపలికి లాగేసుకొని అంటూ మూలుగుతుంది. మూలిగేవనుకో చెయ్యేస్తా. ఎక్కడా అని నోరు విప్పగానే ఫ్రీ అయిన పెదాల్ని పట్టుకోవాలి అనుకున్న టైంకి ఎవరో వస్తున్న చప్పుడు అయ్యి గాబరాగా దాన్ని వదిలేశాడు. వాడు వదలడమే తడువుగా వెంటనే తుర్రుమంది వాడిని వెనక్కి తోసేసి ఒసే రాక్షసి నన్ను ఇలా చంపకే దాని వెనకే వెళ్ళాలని ఉన్నా బయటే అందరూ ఉన్నారు అనేసి అతి కష్టం మీద ఆపుకున్నాడు ఆ కోరికని. కంగారుగా రూమ్లోకి వెళ్ళిన లీలా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ వామ్మో వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి దేవుడా హార్ట్ ఊడి బయటకు వచ్చేసేలా ఉందే గుండెపై చేయి వేసుకొని చిన్నగా రుద్దుకుంటూనే అయినా వాడంత దగ్గరగా వస్తుంటే నేనెందుకు దూరంగా వెళ్ళలేకపోతున్నా. లీలా ఒసే లీలా ఏమవుతుందే నీకు
ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి. ఊరికే నా రేట్‌ని మాత్రం పెంచుకు. ఇన్నర్ షర్టింగ్ ఇస్తుంటేనే నన్నేం చేయమంటావే? వాటొచ్చేస్తుంటే నాకు నచ్చేస్తుంది. అందుకే దూరంగా వెళ్ళలేకపోతున్నా. అది నా తప్పా ఏంటి? దాని ఇన్నర్ ఏదో మానవ రూపం దాల్చిన ఒక మనిషి అన్నట్టు దాంతో మాటలని గట్టి గట్టిగా బయటికే మాట్లాడేస్తుంది తిక్కల్ది. దీని మాటలన్నిటినీ అప్పుడే పూజ అయిపోయి ఫ్రెష్ అవ్వడానికి వచ్చిన వేణి, అలాగే కంగారుగా నవ్వుతూ వెళ్తున్న దీని నవ్వుని చూసి ఏమైంది దీనికి అనుకుంటూనే దాని వెనకే వచ్చి గుంటనక్క బుద్ధులు పోగా బయట నుంచే మొత్తం వినేసింది శిల్ప. దాని మాటలు విన్న అక్క ఇదెవరి గురించి మాట్లాడుతుంది? పైగా దీనిలో ఈ మధ్య చాలా మార్పే కనిపిస్తుంది. దీంతో అంత చనువుగా ఉండేది లక్కీగాడొక్కటే. కొంపదీసి అని అనుమానపడుతూనే ఒకవేళ అదే నిజమైతే అత్తయ్యని ఎలాగోలా ఒప్పించి మీ పెళ్లి చేసేస్తానే. నేను అడుగుపెట్టిన ఈ ఇంట నా తోడికోడలుగా నువ్వే వస్తే అంతకన్నా అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? చెల్లి జీవితం రాబో కాలాల్లో ఎలా మారబోతుందో ఊహించుకోలేని అక్క తెగ ఊహలు వేసేసుకుంది తనలో తానే. బయట నుంచి దీని మాటలన్నీ విన్న శిల్ప, ఆహా, నా బావ పట్టుకుంటే నీకంత నచ్చుతుందా? చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. మీద చేతులు వేపించుకోవడాలు, నడుము గిల్లించుకోవడాలు అన్నీ, అన్నీ నా కంట పడుతూనే ఉన్నాయి. ఈ బామ్మతో ఇంకెవరితోనో నా పని అవ్వదు. నీకెవరితో ఎలా చేపించాలో, ఏం చేపించాలో నాకు బాగా తెలుసుగా అంటూ కన్నింగా అనుకుంటూనే ఎవరికో కాల్ చేసి విషయం అంతా పూనకం వచ్చిన దానిలా ఊగుతూనే చెప్పేసి 4 కన్నీటి బొట్లు కార్చేసి అవతల ఎవరో వాళ్ళు చెప్పిన మాటలు వినగానే దాని ముఖం అంతా వెలిగిపోయి పిచ్చ హ్యాపీ ఫీల్ అయ్యి ఐఎమ్ వెయిటింగ్ అంటూ అదేదో చిరంజీవి గారి లెవెల్లో డైలాగ్ చెప్పేసి ఫోన్ పెట్టేసింది. లీలా, ఇక నువ్వెన్ని లీలలు చేసినా నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరే. కాచుకో. ఈ శిల్పాతో పెట్టుకుంటే నీకు ఇంకోసారి నా బావ వైపే కాదు, ఈ ఇంటి గుమ్మం వైపు కూడా కన్నెత్తి చూడకుండా చేస్తా కసిగా అనేసుకుంది. ఏం చేసినాడో ఏమో, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అనేసి కాస్త చిరాకుగా మెట్లు దిగుతూనే ప్రకాష్ గురించి ఆలోచిస్తూ వస్తుంది నిక్కి. తను ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని దానికోసమే మెట్ల కింద ఎదురు చూసిన కెవికి సరిగ్గా అది రాగానే అడ్డుగా వెళ్ళిపోయాడు. వాడి సడన్ ఎంట్రీకి ప్రకాష్ ఆలోచనల్లోనే ఉన్న నిక్కి ఒక్క సెకండ్ వాడికి గుద్దుకోబోయేది కాస్త నిలదొక్కుకొని ఎవడ్రా అడ్డొచ్చిన అడ్డగాడిదా? మాట పూర్తి కాకముందే వాడి నవ్వుతున్న ముఖం చూసి అనే మాటని లోపలికి మింగేసి పక్క నుంచి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకున్నాడు. వదులుకెవి, ప్లీజ్ రా, ఒక్క నిమిషం, నీకోసం నేను ఒకటి తెచ్చాను. నాకేమొద్దు, వదిలన్నానా? ఇవేంటో తెలిస్తే నువ్వు ఇలా అనో తెలుసా? ఆశగా అన్నవాడి మాటలకి ఏంటా అంటూ ఆగి వాడి వైపుకు చూసింది. తాను ఆగడం చూసి జేబులో దాచిన 2 పండిన జామ పండ్లను తీసి దాని కళ్ళ ముందర పెట్టాడు. వాటిని చూసి నోరూరుతున్నా వాడిస్తున్నది అని తెలిసి ఇవి ఇవ్వడానిక నన్ను ఆపింది కాస్త వెటకారంగా అన్న దాని మాటలకి స్వచ్ఛంగా నవ్వుతున్న వాడి మోము వాడిపోయింది. అది చూసి మనసు కలుక్కుమంటున్నా తప్పక చేతిని వదిలించుకొని వెళ్ళిపోతుంటే ఇవంటే నీకు ఇష్టమే కదరా ఏడుపు గొంతుతో అంటున్న వాడి మాటల్ని ఇక వినలేక వెనక్కి వచ్చి వాడి వైపు చూడకుండానే వాడి చేతిలోని పండ్లను తీసుకొని హిహి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్తున్న వాడి ఎక్స్ప్రెషన్ మార్చకపోయేసరికి అబ్బా, మూతిని అలా పెట్టకు, కొట్టేస్తా విసురుగా వచ్చి వాడి బుగ్గల్ని పట్టుకొని సాగబీకుతూనే తీసుకున్నా కదా అంటూ ఒక ముక్క కొరికి ఇదిగో తిన్నా కూడా, ఇక ఏడవకు చెప్పి వెళ్ళేది మళ్ళీ ఆగి ఇది నీకు, ఇది నాకు పొరపాటున పెట్టిన అనుకున్న తన కొరికిందే వాడి చేతిలో పెట్టేసి ఇంకొక పండుని కేరింతలు కొట్టుకుంటూ తింటూనే వెళ్ళిపోయింది. దాని చేష్టలకి ఎప్పుడో చిన్నప్పుడు అల్లరిగా దాంతో ఆడుకున్న ఆ సమయాలన్నీ గుర్తొచ్చేశాయి కెవికి. ప్రేమగా అది బైట్ చేసిన దగ్గరే బైట్ చేసి చాలా తీయగా ఉంది బేబీ, నీలాగే కనులు నిండుగా నిండిన కన్నీళ్లతో అనుకున్నాడు. ఆ రోజు పూజ అయిపోగానే నైట్కే కొత్త జంట శోభనం కూడా ఏర్పాటు చేసేశారు. ముందే అందంగా ఉన్న అక్కని ఇంకా అందాలతో నింపేసి అల్లరిగా నవ్వుతూ అక్కని ఆట పట్టిస్తూనే రూమ్లోకి పంపించేసింది లీల. డోర్ వేసేసి నవ్వుతూ వెనక్కి తిరగగానే దాని ఎదురుగా కళ్ళెగరేస్తూ కనిపించాడు లక్కీ. అంత సడన్గా వాడిని చూడగానే ఉలిక్కిపడి నోరు తెరిచి అరిచేలోపు అటుగా బామ వస్తూ కనిపించడంతో నోటిని షట్ చేసేసి సైలెంట్గా పక్క నుంచి వెళ్ళిపోయింది. అది సైలెంట్గా వెళ్ళడం ఏదో అనుమానంగా తోచి సైడ్గా వచ్చిన దాని నడుము గిల్లాలని చూశాడు. అట్లీస్ట్ పరిచయం అయ్యి నెల రోజులు కూడా కాకముందే వాడి అనువనువు చదివేసిన దానికి మళ్ళీ వాడు చేసే పని కూడా అర్థమయ్యి హాతయ్య వస్తున్నా అంటూ అక్కడ లేని జానుని పిలుస్తూనే పరుగున వెళ్ళిపోయింది. అమ్మ పేరు వినగానే చటుక్కున చేతిని వెనక్కి తీసేసుకొని వెనక్కి తిరిగాడు లక్కీ. ఎదురుగా బామ్మ.
ఆవిడని అక్కడ చూస్తే కానీ మ్యాటర్ అర్థం కాక, మ్యాటర్ అర్థం అవ్వగానే దొంగదాన నన్నే భయపెడతావా, చెప్తాలే టైం రాని చెప్తా లోపలే అనుకున్నాడు. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.